Yes, we are live now. జాయిన్ అయిపోండి తొందరగా. వాయిస్ వస్తా ఉందానన్న అందరికి? వాయిస్ వస్తా ఉందా? ఎస్ సార్. వాయిస్ వినపడతా ఉందా? సార్ మైక్ ఆన్ చేసుకొని చెప్పండి. వాయిస్ వినిపిస్తా ఉందా లేదా? వినిపిస్తోంది సార్. రైట్. సో 14 మెంబర్స్ వచ్చారు. ఇంకా హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఏమైపోయినారు ఇంకా. సో నిన్న ఇద్దరు జాయిన్ అయినారు, ఈరోజు కూడా ఒకరు జాయిన్ అయినారు. సో మీరు మిస్ అయిన వీడియో లెక్చర్స్ ని మళ్ళీ మీరు చూసుకోవచ్చు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు మిస్ అయిపోయామనేది. సో టీచ్మెంట్ యాప్ లో లాస్ట్ లో స్టడీ మెటీరియల్ లో యూట్యూబ్ వీడియోస్ లో ఇప్పుడు దాకా జరిగిన 3 లెక్చర్స్ ని అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు ఓపెన్ చేసి చూడొచ్చు, లేదా ఏపీ ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో ముందుగా మీకు నోటీస్ చేయడం జరుగుతుంది. రైట్, స్టార్ట్ చేద్దామా అయితే క్లాస్? తొందరగా జాయిన్ అవ్వండి. అనౌన్స్ చేస్తారు ఈరోజు హాలిడే లేదని. సాయిన 11 మెంబర్స్ రావాలా ఇంకా. సో ఎస్టర్డే డెరివేషన్ ఒకటి చేస్తున్నాం. 4 మార్క్స్ కి అడిగితే నిన్న నోట్స్ షేర్ చేశాను, ఆ నోట్స్ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 మార్క్స్ అడిగితే ఎంత రాస్తే సరిపోతుందో ఇప్పుడు నేను చెప్తాను. మళ్ళీ ఒకసారి డెరివేషన్ అనేది రివైజ్ అవడం జరుగుతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు క్లియర్ అవుతుంది. రైట్. సో derive q is equal to ms delta t. చూడండి ఇక్కడ ఎస్టర్డే చెప్పుకున్నాం, for same change in temperature, the amount of heat absorbed by the substance is directly proportional to its mass. దీని అర్థం ఏమంటే ఎస్టర్డే చెప్పుకున్నాం కదా, ఒక 2 బీకర్స్ తీసుకున్నా, ఈక్వల్ సైజెస్ ఉండే 2 బీకర్స్ తీసుకున్నా, ఒక దాంట్లో 250 ml వాటర్ తీసుకున్నాం, ఒక దాంట్లో 1 లీటర్ వాటర్ తీసుకున్నాం. సో డెల్టా టీ అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంత పెట్టుకున్నాం? 60 డిగ్రీ సెల్సియస్ అని అనుకున్నాం. సో మీకు నచ్చకపోతే 40 డిగ్రీస్ పెట్టుకోండి, 80 డిగ్రీస్ పెట్టుకోండి, నష్టం లేదు. ఇప్పుడు ఆ 2 బీకర్స్ లో 60 డిగ్రీ టెంపరేచర్ రావాలి అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్ ఒకేలాగా పెట్టారు. అలాంటప్పుడు మీరు అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నారు కదా ఆ సిస్టమ్ కి, ఇక్కడ 250 ml వాటర్ కి, అలాగే 1 లీటర్ వాటర్ కి. సో మీరు మాస్ పెంచితే హీట్ ఎనర్జీ కూడా ఏం చేయాలి? ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ తొందరగా 60 డిగ్రీస్ సెల్సియస్ కి రీచ్ అయిపోతుంది 250 ml వాటర్ లో. 1 లీటర్ వాటర్ లో 60 డిగ్రీ రావాలంటే ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాలి. దాన్నే మనము మ్యాథమెటికల్ గా ఇట్లా చెప్పొచ్చు. సేమ్ చేంజ్ ఇన్ టెంపరేచర్ డెల్టా టీ ఏం చేసుకున్నాం? కాన్స్టెంట్ పెట్టుకున్నాం. రెండు దాంట్లో 60 డిగ్రీసే రావాలనుకున్నాం. కానీ మాస్ పెరిగితే అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ కూడా మీరు ఏం చేయాలి? ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? ఇక్కడ ఇప్పుడు 2 లీటర్స్ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ హీట్ ఎనర్జీ ఇవ్వాలా 60 డిగ్రీస్ రావాలంటే. 3 లీటర్స్ ఉందనుకోండి, ఇంకా ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది ఇవ్వాలి. అంటే మాస్ పెంచితే హీట్ ఎనర్జీ కూడా ఏం చేయాలా? మీరు ఎక్కువగా అందించాల్సి ఉంటుంది. సో దీన్ని మ్యాథమెటికల్ గా ఇట్లా రాసుకోవచ్చు. దట్ ఈస్ Q is proportional to M, where delta T is constant.
దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. దీని అర్థం ఏమంటే మాస్ పెంచితే హీట్ ఎనర్జీ కూడా పెంచాలి. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే పెంచడం, ఎక్కువ చేయడం. సో పెంచాల్సి ఉంటుంది. ఎలా పెంచాలంటే ఈక్వల్ గా పెంచుతూ ఉండాలి. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే ఫర్ సేమ్ మాస్, ఇక్కడ మాస్ కాన్స్టెంట్ పెట్టాము. The amount of heat energy absorbed by the substance is proportional to change in temperature. ఇప్పుడు చేయండి. నేను యాక్టివిటీ ఏం చెప్పుకున్నామంటే ఒక 1 లీటర్ వాటర్ తీసుకున్నాం, దీన్ని కాన్స్టెంట్ ఫ్లేమ్ దగ్గర హీట్ చేసాం. కాన్స్టెంట్ ఫ్లేమ్ ని పెంచడం తగ్గించడం లేకుండా ఒకే ఫ్లేమ్ లో హీట్ చేసాం. ప్రతి 2 నిమిషాలకి మీరు టెంపరేచర్ నోట్ చేస్తే ఆ టెంపరేచర్ లో ఇంక్రీజ్ అనేది ఎలా ఉంటుందంటే ఈక్వల్ గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 మినిట్స్ కి 1 డిగ్రీ పెరిగింది అనుకోండి. 4 మినిట్స్ కి ఎంత పెరుగుతుందంటే 2 డిగ్రీస్ పెరుగుతుంది. 6 మినిట్స్ కి ఎంత పెరుగుతుందంటే 3 డిగ్రీస్ పెరుగుతుంది. అంటే మాస్ సేమ్ గా ఉన్నప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఆ బాడీకి ఇస్తే దాంట్లో రేజింగ్ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుందంటే ఈక్వల్ గా ఉంటుంది. చేంజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఈక్వల్ గా పెరుగుతూ ఉంటుంది. దీన్ని మ్యాథమెటికల్ గా ఇట్లా రాసుకోవచ్చు. దట్ ఈస్ Q is proportional to delta T, where M is constant. దీన్ని ఈక్వేషన్ 2 గా అనుకోండి. అర్థమైందా? ఇప్పుడు 2 మార్క్స్ అడిగితే ఈ స్టేట్మెంట్స్ రాసి మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ రాయండి. తర్వాత ఈక్వేషన్ 1 and 2 ని మెర్జ్ చేసి ఫార్ములా అనేది రాబడతాం. నోట్ చేసుకోండి. ఇది నోట్ చేసుకోండి. ఈ స్టేట్మెంట్ అర్థమైందా ఏమనేది ఇక్కడ? సో స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలంటే మీరు యాక్టివిటీ పైన ఫోకస్ చేయాలి, మీకు ఈజీగా అర్థమవుతుంది. రాసుకున్నారా? yes or no? Yes, sir. Yes, sir. Yes, sir. Right. Next podam. From equation 1 and 2, from equation 1 and 2, from equation 1 and 2, ఆ రెండు ఈక్వేషన్ ని క్లబ్ చేసి రాస్తే, కంబైన్ చేస్తే Q is proportional to M delta T. Q is proportional to M delta T. సో మనకు ప్రపోర్షనాలిటీ తీస్తే ఏదో ఒక కాన్స్టెంట్ ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏమంటే అది Q is equal to SM delta T. ఆర్డర్ లో రాసుకుంటే Q is equal to MS delta T. or S is equal to M delta T మల్టిప్లికేషన్ లో ఉంది, is equal కి ఒక సైడ్ పోతే M delta T అవుతుంది, డివిజన్ అవుతుంది. where S is the proportionality constant called specific heat. Specific heat. ఇది డెరివేషన్ 2 మార్క్స్ అడిగితే ఇంత రాస్తే సరిపోతుంది. 4 మార్క్స్ అడిగితే యాక్టివిటీని కూడా రాయాల్సి ఉంటుంది. ఇది నోట్ చేసుకోండి. అర్థమైందా? ఒక బాడీ ఎంత హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటా ఉంది, అదే విధంగా ఎంత హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తా ఉంది లేదా లాస్ చేసుకుంటా ఉంది అంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే Q is equal to MS delta T. ఈ ఫార్ములా యూజ్ చేసి మనము చెప్పొచ్చు ఒక బాడీ ఎంత హీట్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంది, ఎంత హీట్ ఎనర్జీని లాస్ చేసుకుంది. ఇది నోట్ చేసుకుంటే చెప్పండి. డెఫినేషన్ కి వెళ్దాం. స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ ఏమో చూద్దాం. రాసుకున్నారా?
Yes, sir. 22 members వచ్చారు. 7 members absent today. చెప్పండి మీ ఫ్రెండ్స్ కి, మళ్ళీ ఇది అప్లోడ్ చేస్తాను ఈవినింగ్ లోపల. ఆబ్సెంట్ అయిన వాళ్ళు మళ్ళీ చూడొచ్చు. సో మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ రిపీట్ చేసి చూడొచ్చు, లేదా నాకు కాల్ చేయొచ్చు. గ్రూప్ లో నా నంబర్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లో. రాసుకున్నారా? స్పెసిఫిక్ హీట్ అంటే క్యాలరీ డెఫినిషన్ ఏమి? ఆల్రెడీ క్యాలరీ నేర్చుకున్నారు కదా. సో ఇక్కడ శివ చెప్తారా? శివాని ఉన్నారు, పూజిత, హేమంత్. సో చెప్పండి, క్యాలరీ అంటే ఏం చెప్పండి? క్యాలరీ డెఫినేషన్ వస్తే స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ వచ్చేసినట్టే. కాస్తే చిన్న మార్పు. Specific heat. The amount of heat required to rise the temperature. The amount of heat energy required to raise the 1 gram of water by 1 degree C అనేది ఒక క్యాలరీ అని నేర్చుకున్నాం కదా. ఆ 1 gram ప్లస్ తో యూనిట్ మాస్ పెట్టండి, స్పెసిఫిక్ హీట్ డెఫినేషన్ అయిపోతుంది. రాసుకోండి. The amount of heat required to rise the temperature of unit mass of the substance by 1 degree C is called specific heat. స్పెసిఫిక్ హీట్ ని S తో రిప్రజెంట్ చేస్తాం. యూనిట్స్ చూద్దాం నెక్స్ట్. యూనిట్స్ CGS యూనిట్ క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ C. SI యూనిట్ జౌల్ పర్ kg కెల్విన్. జౌల్ పర్ kg కెల్విన్. ప్రొనౌన్స్ చేసేటప్పుడు చూడండి, క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్, జౌల్ పర్ kg కెల్విన్. ఇక్కడ చూడండి, ప్రీవియస్ యాక్టివిటీలో నేర్చుకున్న ద రేట్ ఆఫ్ రైజింగ్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ పెరగడం అనేది ఆ బాడీ యొక్క లేదా సబ్స్టెన్స్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈవెన్ మీరు ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇచ్చినా గానీ రైజింగ్ టెంపరేచర్ అనేది ఒకేలాగా ఉండదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. సిమిలర్లీ ఏదైనా బాడీ యొక్క రైజింగ్ టెంపరేచర్ డిపెండ్స్ అపాన్ ది స్పెసిఫిక్ హీట్ అనేది. స్పెసిఫిక్ హీట్ పెరగాలంటే ఆ బాడీ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ యూనిట్ మాస్ ఏమంటే ఏమన్నా ఉండొచ్చు, ఇక్కడ ఎంతైనా ఉండొచ్చు. ఇప్పుడే చూసాం అక్కడ 250 ml వాటర్ ఉంది. ఆ 250 ml వాటర్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ పెరగాలంటే అవసరమైన హీట్ ఎనర్జీని ఆ 250 ml యొక్క స్పెసిఫిక్ హీట్ అవుతుంది. ఈ మార్కర్ ఉంది, ఈ మార్కర్ యొక్క దీన్ని యూనిట్ మాస్ అనుకుంటే దీని యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ పెంచడానికి కావాల్సిన హీట్ ఎనర్జీ దీని యొక్క స్పెసిఫిక్ హీట్ అవుతుంది. రైట్, ఇది నోట్ చేసుకోండి. తర్వాత కొన్ని వాల్యూస్ ఉన్నాయి. వాల్యూస్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ కొన్ని రాస్తాను. CGS యూనిట్స్ లో ఎక్కువగా అడుగుతుంటారు. SI యూనిట్ కూడా మీరు నేర్చుకోవాలి. CGS అల్యూమినియం 0.21 ఉంటుంది వాల్యూ, స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అల్యూమినియం. కాపర్ 0.095 ఉంటుంది. కెరోసిన్ తర్వాత ఐస్ 0.5 ఉంటుంది. సీ వాటర్ 0.95 ఉంటుంది. వాటర్ 1 ఉంటుంది. ఇంకా కొన్ని మీకు ఇప్పుడే ఒక పిక్చర్ షేర్ చేస్తాను, చూడొచ్చు. ఇవి స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సమ్ సబ్స్టెన్సెస్. ఇక్కడ చూస్తే వాల్యూస్ ఇవి ఎట్లా వస్తాయి అనేది నెక్స్ట్ మనము యాక్టివిటీ చేద్దాం, ల్యాబ్ యాక్టివిటీ. హౌ టు ఫైండ్ ది స్పెసిఫిక్ హీట్ ఆఫ్ సాలిడ్. సో అది ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములాని వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ రాసిన వాల్యూస్ అనేవి వస్తాయి. సో మీకు
హాఫ్ మార్క్ క్వశ్చన్ లో ఇది ఇంపార్టెంట్, ఈ టేబుల్ అనేది ఇంపార్టెంట్. ఇది నోట్ చేసుకున్నారా? ఇది నోట్ చేసుకుంటే నెక్స్ట్ మరికొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తాను. పేజ్ నంబర్ 7 టెక్స్ట్ బుక్ ఉంటే తీయండి, లేదా స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇది రాసుకున్నారా? రాసుకుంటామంటే షేర్ చేస్తాను. నోట్ చేసుకున్నారా? కూర్చోండి. పేజ్ నెంబర్ 7 తీయండి, లేదా టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు స్క్రీన్ లో చూడండి. మీకు ఒక ఆ పేజ్ అనేది స్కాన్ పేజ్ మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఒకసారి కొన్ని వాల్యూస్ అనేది చూద్దాం. విజిబుల్ అవుతా ఉందా? ఏమన్నా కనిపిస్తున్నాయా వాల్యూస్? చూడండి లెడ్ యొక్క వాల్యూ 0.031, మెర్క్యూరీ 0.033, బ్రాస్ 0.092. బ్రాస్ అనేది మీరు మామూలుగా ఇళ్లలో వాటర్ స్టోర్ చేసుకునేకి యూజ్ చేస్తుంటారు, బిందెల్లాగా ఉంటాయి. జింక్ 0.093, కాపర్ ఇప్పుడే రాసాం. ఐరన్ 0.115, గ్లాస్ 0.12, అల్యూమినియం రాసాం, కెరోసిన్ రాసాం. సో ఇవి కొన్ని వాల్యూస్ చూడండి. దీంతో పాటు ఇంపార్టెంట్ ఏమరా అంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఇంపార్టెంట్ వాల్యూస్. అవి వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ 1, ఇది సిజిఎస్ సిస్టమ్ లో. అదే ఎస్ఐ సిస్టమ్ లో దాని యొక్క వాల్యూ ఎంత అంటే 4180. ఒకసారి ఇది ఎగ్జామ్ లో అడగడం జరిగింది. మామూలుగా జనరల్ గా సిజిఎస్ఏ అడుగుతూ ఉంటారు, సమ్ టైమ్స్ ఎస్ఐ వాల్యూస్ కూడా అడుగుతూ ఉంటారు. ఒకసారి మీరు ఈ టేబుల్ ని ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసి నేర్చుకోండి. అదేవిధంగా ఎక్కువగా అడిగేది లెడ్, మెర్క్యూరీ, కాపర్, అదేవిధంగా వాటర్, ఇవి ఎక్కువగా అడుగుతుంటారు. సో ఈ వాల్యూస్ అనేవి మీరు ఒకసారి నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్, టెక్స్ట్ బుక్ ఉంటే పేజ్ నెంబర్ 7 తీయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చూద్దాం. ఇక్కడ ఇప్పుడు చూడండి, క్వశ్చన్ కనిపిస్తా ఉంటుంది మీకు. హౌ మచ్ హీట్ ఎనర్జీ is required to raise the temperature of unit mass of substance by 1 degree C? కనిపించిందా? How much heat energy is required to raise the temperature of unit mass of substance by 1 degree C? ఒక సబ్స్టెన్స్ యొక్క టెంపరేచర్ అనేది 1 డిగ్రీ పెరగాలంటే ఎంత హీట్ ఎనర్జీ అవసరం అవుతుందంటే ఆ బాడీ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎంత అయితే ఉంటుందో అంత ఇస్తే సరిపోతుంది. ఉదాహరణకి లెడ్ ఉంది చూడండి, ఇక్కడ లెడ్ 0.031. లెడ్ యొక్క టెంపరేచర్ 1 డిగ్రీ పెరగాలంటే ఎంత హీట్ ఎనర్జీ ఇవ్వాలంటే 0.031 హీట్ ఎనర్జీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, మళ్ళీ ఇది కూడా నోట్ చేసుకోండి. బిట్స్ లో లేదా 1 మార్క్, హాఫ్ మార్క్ లో వాల్యూస్ అడుగుతూ ఉంటారు. 1 calorie per gram degree C is equal to 1 kilocalorie per kg Kelvin కి సమానం. కిలో క్యాలరీ అంటే 1000 కదా, కిలో అంటే క్యాలరీ అంటే ఎంత 4.186 జౌల్స్ కదా. 4.186 ఇంటూ కిలోని 10³ గా రాసుకుంటే ఏమన్నా ప్రాబ్లమా? రాసుకోవచ్చు కదా, 10³ గా. 1000 ని 10³ గా రాసుకోవచ్చు. ఇది మీరు ఇక్కడ చూడొచ్చు. తర్వాత ఈ పారాగ్రాఫ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో హాఫ్ మార్క్ క్వశ్చన్స్ రెగ్యులర్ గా అడుగుతూ ఉంటారు. ఇవి మీరు నేర్చుకోవాలి. ఈ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, 3 పారాగ్రాఫ్స్ బాగా నేర్చుకోవాలి. మరి ఏమున్నాయి ఇక్కడ ఒకసారి చూద్దామా? కూర్చొని లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం మనం. we have seen that the rise in temperature depends upon the nature of the substance. నేర్చుకున్నామా? సో ఈక్వల్ హీట్ ఎనర్జీ ఇచ్చినా కానీ మీరు రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది
ఒకేలాగా ఉండదు. నేచర్ని బట్టి ఒక దాంట్లో ఎక్కువగా ఉంటుంది, ఇంకో దాంట్లో తక్కువగా ఉంటుంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు అంటే స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ డిపెండ్స్ ఆన్ ఇట్స్ నేచర్. మీరు క్వాంటిటీ ఆఫ్ హీట్ సప్లైడ్, ఈ హీట్ ఎనర్జీ అనేది ఈక్వల్ గా ఇచ్చినప్పటికీ రేజ్ ఇన్ టెంపరేచర్ అనేది ఒకేలాగా ఉండదు. దీన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది ఏమంటే ఇట్ గివ్స్ ఎన్ ఐడియా ఆఫ్ ది డిగ్రీ ఆఫ్ రెలుక్టెన్స్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ టు చేంజ్ ఇస్ టెంపరేచర్. రెలుక్టెన్స్ అంటే విముఖత, రెసిస్ట్ చేస్తుంది. ఎస్టర్డే యాక్టివిటీలో మనం చెప్పుకున్నాం చూడండి, ఆయిల్ వాటర్ ఈక్వల్ అమౌంట్ తీసుకున్నాం, ఒకే హీట్ ఎనర్జీని, ఈక్వల్ హీట్ ఎనర్జీని సప్లై చేసినప్పటికీ వాటర్లో రేజ్ ఇన్ టెంపరేచర్ అనేది స్లోగా ఉంది. అంటే అక్కడ వాటర్ ఏం చేస్తా ఉంది, హీట్ దాని రేజ్ ఇన్ టెంపరేచర్ కాకుండా ఏం చేస్తా ఉంది, రెసిస్ట్ చేస్తా ఉంది, తొందరగా యాక్సెప్ట్ చేయటం లేదు చేంజెస్ ని. తర్వాత ఇక్కడ చూడండి నెక్స్ట్, వై స్పెసిఫిక్ హీట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్ డిఫరెంట్. ఇది ఒకసారి చూద్దాం. వై ఈస్ ద స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్. దీని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక బాడీలో, ఒక సిస్టంలో డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. డిఫరెంట్ ఎనర్జీస్. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ ఉందనుకోండి. సో నా బాడీ లోపల మాలిక్యూల్స్ ఉంటాయి. ఆ మాలిక్యూల్స్ కి డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ ఎనర్జీస్ ఏమేమి అంటే అవి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ ఉండొచ్చు, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, అదే విధంగా వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఇవన్నీ ఉండొచ్చు. అంటే ఏమంటే మాలిక్యూల్స్ అనేవి లీనియర్ కైనెటిక్ ఎనర్జీ అంటే మీకు చెప్పాను, మాలిక్యూల్స్ అనేవి కాన్స్టెంట్ గా ఉండవు. అవి ఏమవుతా ఉంటాయి, మూవ్మెంట్ లో ఉంటాయి. మూవ్మెంట్ లో ఉన్నప్పుడు వాటికి ఉండే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. మాలిక్యూల్స్ స్ట్రైట్ గా మూవ్ అవుతున్నాయి అనుకోండి, దాన్ని లీనియర్ కైనెటిక్ ఎనర్జీ అంటారు. అక్కడ ఉండే ఎనర్జీ ఏమంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ. అలా కాకుండా రొటేట్ అవుతున్నాయి అనుకోండి మాలిక్యూల్స్, అప్పుడు దానికి ఉండే ఎనర్జీని ఏమంటామంటే రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ అంటారు. అలా కాకుండా వైబ్రేట్ అవుతున్నాయి అనుకోండి. సో సెల్ ఫోన్ మీరు వైబ్రేషన్ మోడ్ లో పెట్టండి, మీకు ఐడియా వస్తుంది. వైబ్రేట్ అవుతా ఉంది అనుకోండి మాలిక్యూల్స్, అప్పుడు దానికి ఉండే ఎనర్జీ ఏమంటే వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ. మొత్తానికి ఎనర్జీస్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి. లేదా పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఈ మొత్తం ఎనర్జీస్ ని కలిపి ఏమంటామంటే ఆ బాడీ యొక్క టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ అంటారు. ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ అంటారు. ఈ మొత్తం ఎనర్జీస్ ని, లీనియర్ కైనెటిక్ ఎనర్జీని, రొటేషనల్ ఎనర్జీని, వైబ్రేషనల్ ఎనర్జీని, పొటెన్షియల్ ఎనర్జీని మొత్తాన్ని కలిపి ఆ బాడీ యొక్క టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ సిస్టమ్ అంటారు. ఇప్పుడు వేరే వేరే బాడీస్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఎందుకు వేరే వేరేగా ఉంటాయంటే, ఇప్పుడు ఒక సిస్టానికి మనం హీట్ ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీ అనేది ఈక్వల్ గా ఏమైపోతుందంటే షేర్ అయిపోతుంది, మాలిక్యూల్స్ కి షేర్ అయిపోతుంది. కొన్ని లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి వెళ్ళిపోతాయి, కొన్ని వైబ్రేషన్ ఎనర్జీకి షేర్ అయిపోతాయి మాలిక్యూల్స్ కి, కొన్ని రొటేషనల్ గా ఉండే మాలిక్యూల్స్ కి షేర్ అయిపోతాయి, కొన్ని పొటెన్షియల్ ఎనర్జీగా షేర్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది రేజింగ్ టెంపరేచర్ అనేది మాక్సిమం ఉండాలంటే మాక్సిమం షేర్ ఆఫ్ ఎనర్జీ అనేది లీనియర్ కైనెటిక్ ఎనర్జీ కనుక అందితే ఆ బాడీ యొక్క టెంపరేచర్ అనేది తొందరగా రైజ్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందండి ఎందుకు వేరే వేరే బాడీస్ యొక్క స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ వేరే వేరేగా ఉంటాయంటే ఆ బాడీ లోపల వేరే వేరే ఎనర్జీస్ ఉంటాయి. అవి ఏమంటే లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ, రొటేషనల్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ. ఆ బాడీకి హీట్ ఎనర్జీ అందిస్తే
ఎనర్జీ అనేది షేర్ అయిపోతుంది. అలా ఆ షేరింగ్ అనేది కూడా ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క లాగా ఉంటుంది. ఒకవేళ షేరింగ్ అనేది మాక్సిమం హీట్ ఎనర్జీ అనేది లీనియర్ కైనెటిక్ ఎనర్జీకి అందిస్తే అప్పుడు ఆ బాడీ యొక్క రేజింగ్ టెంపరేచర్ అనేది మాక్సిమం గా ఉంటుంది, లేదంటే స్లోగా రైజ్ అవుతుంది. అర్థమైందా? ఇది ఇస్ ఇట్ క్లియర్? సార్ రాసుకుంటాం సార్. చెప్పండి. రాసుకుంటాం సార్. ఇది రాసుకుంటారు ఇది సార్. రాసుకోండి. రాసుకునేకి ఏం లేదు. సో మీకు పేజ్ నెంబర్ 7 లో 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. 3 పారాగ్రాఫ్స్ మీరు బాగా చదవాలి. బాగా చదివితే దీంట్లో మీకు క్వశ్చన్ అడిగితే రాయొచ్చు. మీరు రాసుకున్నారా? ఈ మొత్తం ఎనర్జీస్ ఏమంటాం? టోటల్ ఇంటర్నల్ ఎనర్జీ ఆఫ్ ది సిస్టమ్ అంటాం. నోట్ చేసుకున్నారా? ఎస్ సార్. నెక్స్ట్ ఒక నోట్ రాసుకోండి. నోట్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ చూడండి. స్పెసిఫిక్ హీట్ ఇప్పుడే మీరు టేబుల్లో చూసారు. అన్ని దాంట్లో దేనికి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉందంటే వాటర్ కి 1. మళ్ళీ మిగతావన్నీ 1 కన్నా తక్కువ వాల్యూస్ ఉన్నాయి. స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉంటే దాన్ని హీట్ చేయడం కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. అలాగే దాన్ని కూల్ చేయాలంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. అది నోట్ చేసుకోండి. ఇఫ్ ది స్పెసిఫిక్ heat value is more, it takes more time to heat and takes more time to cool. వాటర్ చూడండి, మీరు ఏదైనా ప్యాన్ లో పెట్టి హీట్ చేస్తే వెంటనే హీట్ అయిపోతుందా? హీట్ కాదు, ఎక్కువ టైం తీసుకుంటుంది. మళ్ళీ ఆ హీట్ అయిన వాటర్ని పక్కన పెడితే తొందరగా కూల్ అయిపోతుందంటే తొందరగా కూల్ కాదు, ఎక్కువ టైం తీసుకుంటుంది కూల్ అవడానికి. అది ఏదైనా ప్యాన్ మాత్రం పెట్టండి, కాపర్ అల్యూమినియం పెట్టండి, సెకండ్స్ లో అది హీట్ అయిపోతుంది. మళ్ళీ దించి బయట పెట్టేయండి, సెకండ్స్ లో మళ్ళీ ఏమైపోతుంది? కూల్ అయిపోతుంది. ఇది స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ ఉంటే హీట్ చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది, కూల్ చేయాలంటే కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. If the specific heat value is less, it takes less time to heat and it takes less time to cool. ఈ నోట్ అర్థమైందా మీకు? స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ ఎక్కువగా ఉంటే ఆ బాడీని హీట్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది, దాన్ని మళ్ళీ కూల్ చేయాలంటే కూడా ఎక్కువ టైం పడుతుంది. స్పెసిఫిక్ హీట్ వాల్యూస్ తక్కువగా ఉంటే దాన్ని తొందరగా హీట్ చేయొచ్చు, అంతే తొందరగా కూల్ కూడా చేయొచ్చు. రాసుకున్నారా? ఇది రాసుకోండి, ఇది నోట్ చేసుకోండి, తర్వాత కంటిన్యూ చేద్దాం. రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి క్లాస్ కి. మళ్ళీ ఆఫ్లైన్ స్టార్ట్ అయితే కలుద్దాం అందరూ. అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత మాత్రం విన్నారో, ఏం నేర్చుకున్నారు అనేది. సో ఆన్లైన్ లో ఏం అర్థం అవ్వదు, వింటున్నారా కూడా అర్థం అవ్వదు, ఆన్ చేసి గమ్మున కూర్చున్నారా అర్థం అవ్వదు. సో ఎట్లా మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, సో దాన్ని యూటిలైజ్ చేసుకోండి, నేర్చుకోండి. ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడుతుంది, లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ అనేది వేస్ట్ కాదు, అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. రాసుకున్నారా? అర్థమైందా?
నోట్ అర్థమైందా? అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఎప్పుడైనా మీరు సమోసా తిన్నారా? హ్యావ్ యు ఎవర్ ఈట్ సమోసా? Yes, sir. Yes, sir. సమోసా ఎప్పుడైనా తిన్నారా? తినలేదా? తిన్నాం సార్. తిని ఉంటారు. తినని వాళ్ళు తినండి. సో sometimes it appears cool from outside. When we eat, it is hot inside. Why? సమోసా ఎప్పుడైనా మనం తింటే బయట నుంచి టచ్ చేస్తే కూల్ గా ఉంటుంది, తినడానికి ట్రై చేస్తే లోపల హాట్ గా ఉంటుంది. దానికి కారణం ఏమంటే ద స్పెసిఫిక్ హీట్ ఆఫ్ అవుటర్ సర్ఫేస్ ఆఫ్ సమోసా ఈజ్ లెస్ అండ్ ద స్పెసిఫిక్ హీట్ ఇన్సైడ్ ది కర్రీస్ ప్రెసెంట్ ఇన్ ది సమోసా ఈజ్ మోర్. ఇప్పుడు చూడండి, సమోసా అవుట్ సైడ్ ఉండే సర్ఫేస్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంది కాబట్టి అది తొందరగా కూల్ అయిపోయింది. సమోసా లోపల ఉన్న ఇంగ్రీడియంట్స్ లేదా కర్రీస్ దాని యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి అవి ఎక్కువ టైం వరకు హాట్ గా ఉంటుంది. ఇది రీజన్ why the samosa appears cool from outside and why it is hot inside. The reason is specific heat అనేది లోపల ఉండే ఇంగ్రీడియంట్స్ ది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ టైం వరకు అది హాట్ గా ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్. సో ఒక ఫ్రిడ్జ్ లో మనము డిఫరెంట్ ఫ్రూట్స్ అనేది పెట్టామనుకోండి, ఆపిల్, మ్యాంగో, బనానా, డిఫరెంట్ ఫ్రూట్స్ పెట్టామనుకోండి, దాంతో పాటు వాటర్ మెలన్ కూడా పెట్టామనుకోండి. ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు, రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. వై ది వాటర్ మెలన్ taking from the fridge retains its coolness for more time than other fruits. సో ఫ్రిడ్జ్ లో నుంచి బయటికి తీసిన వాటర్ మెలన్ యొక్క కూల్నెస్ అనేది ఎక్కువ టైం వరకు ఉంటుంది మిగతా ఫ్రూట్స్ కన్నా. ఎందుకంటే వాటర్ మెలన్ లో ఎక్కువ పర్సెంటేజ్ వాటర్ ఉంటుంది. సో మీరు చూడండి, లోపల ఫ్రిడ్జ్ లో మిగతా ఫ్రూట్స్ పెడుతూ పాటు వాటర్ మెలన్ కూడా పెట్టారనుకోండి, మిగతా ఫ్రూట్స్ తొందరగా కూల్ అయిపోతాయి, వాటర్ మెలన్ తొందరగా కూల్ కాదు, ఎక్కువ టైం తీసుకుంటుంది కూల్ అవడానికి. కారణం ఏమి? డ్యూ టు హై పర్సెంటేజ్ ఆఫ్ వాటర్, బికాస్ వాటర్ స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఈస్ మోర్, సో ఇట్ టేక్స్ మోర్ టైం టు కూల్. సో వాటర్ మెలన్ కూల్ అవ్వాలంటే ఎక్కువ టైం పెట్టాలి మిగతా ఫ్రూట్స్ కన్నా. మళ్ళీ బయటికి తీసారు, మిగతా ఫ్రూట్స్ తొందరగా వామ్ అయిపోతాయి, హాట్ అయిపోతాయి, వాటి యొక్క కూలింగ్ అనేది వెళ్ళిపోతుంది. కానీ వాటర్ మెలన్ యొక్క కూలింగ్ అట్లే ఉంటుంది చాలా సేపు వరకు. కారణం ఏమంటే బికాస్ ఆఫ్ ది హై పర్సెంటేజ్ ఆఫ్ వాటర్. సో వాటర్ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ కాబట్టి ఎక్కువ టైం వరకు అది కూల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్, ఈ వెరీ ఇంపార్టెంట్ అప్లికేషన్, స్క్రీన్ లో చూడండి, మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ కి క్వశ్చన్. క్వశ్చన్ ఏమని అడగచ్చు అంటే, హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఫర్ స్టెబిలైజింగ్ ది అట్మాస్ఫిరిక్ టెంపరేచర్ ఇన్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్ అని క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు చూడండి, సన్ నుంచి ఇదే క్వశ్చన్, ఇదే ఆన్సర్ బాగుంది, నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 8 లో మీరు చూడొచ్చు, అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్ నోట్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ద సన్ డెలివర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ టు ది ఎర్త్ డైలీ. ఎర్త్ కి సన్ అనేది లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఇస్తుంది. అలాంటప్పుడు ఎర్త్ యొక్క టెంపరేచర్ విపరీతంగా పెరిగిపోవాలి కదా, కానీ పెరుగుతా ఉందా అంటే నో, పెరగటం లేదు. సో especially the water sources on earth, especially particularly the oceans, absorb this heat energy for maintaining a relatively constant temperature. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏమంటే ఎందుకు ఎర్త్ క్రియేటర్ అనేది
దేవుడు అనేది ఎందుకు ఎర్త్ ని ఒక పార్ట్ పెట్టాడు, ఒక పార్ట్ ల్యాండ్ పెట్టాడు, 3 పార్ట్స్ వాటర్ పెట్టాడంటే దీనికి కారణం ఇదే అనుకోవచ్చు. ఎందుకంటే వాటర్ అనేది స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువ కాబట్టి సన్ నుంచి వచ్చిన ఆ హీట్ ఎనర్జీని ఈ వాటర్ అనేది డే టైం అంతా ఏం చేస్తుంది, అబ్జార్బ్ చేసుకుంటుంది. అబ్జార్బ్ చేసుకోవడం వల్ల దీన్ని ఏమంటామంటే ది ఓషన్ బిహేవ్స్ లైక్ హీట్ స్టోర్ హౌసెస్ ఫర్ ది ఎర్త్. దీని వల్ల ఏం జరుగుతుందంటే ఇవి టెంపరేచర్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎలా అంటే చూద్దాం. దే కెన్ అబ్జార్బ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ అట్ ది ఈక్వేటర్స్ వితౌట్ అప్రిషియబుల్ రేజ్ ఇన్ టెంపరేచర్ డ్యూ టు హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. సో భూమికి మధ్యలో ఉండే రేఖను ఏమంటామంటే ఈక్వేటర్ అంటాం. ఆ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ హీట్ ఎనర్జీని వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు చూడండి, అక్కడ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తుందంటే ఓషన్స్ మోడరేట్ ద సరౌండింగ్ టెంపరేచర్ నియర్ ది ఈక్వేటర్ కి దగ్గరగా ఆ హీట్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడి నుంచి ఈక్వేటర్స్ కి దూరం దగ్గరగా ఉండే ఏరియాస్ క్లోజర్ టు నార్త్ అండ్ సౌత్ పోల్స్ అక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దాని తర్వాత ఆ పోల్స్ కి దూరంగా హీట్ ఎనర్జీ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. దీని అర్థం ఏమంటే ఇక్కడ చూడండి, ఎర్త్ కి సన్ నుంచి లార్జ్ అమౌంట్ హీట్ వస్తుంది, ఎర్త్ అనుకోండి. సో ల్యాండ్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువగా ఉంటుంది, వాటర్ యొక్క స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సన్ నుంచి హీట్ ఎనర్జీ వస్తే ల్యాండ్ లో టెంపరేచర్ ఏమైపోవాలా, పెరిగిపోతూ ఉండాలి. అంటే మనం ఇక్కడ బ్రతకడం అనేది కష్టమైపోతుంది. కానీ అట్లా జరుగుతా ఉందా అంటే అంతగా పెరగటం లేదు. ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే డే టైమ్స్ లో ఈ వాటర్ సోర్సెస్ అంటే ఓషియన్స్. ఈ ఓషియన్స్ హీట్ ఎనర్జీని మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. సో డే టైమ్స్ లో ల్యాండ్ యొక్క టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అలాగని అట్లే పెరుగుతూ ఉంటుందంటే అంతలాగా పెరగదు. కారణం ఏమంటే డే టైమ్స్ లో ఓషియన్స్ నుంచి కూల్ బ్రీజెస్, చల్లటి గాలులు ల్యాండ్ వైపుకి వస్తాయి. సో ల్యాండ్ లో హాట్ బ్రీజెస్ ఉంటాయి. ఎర్త్ నుంచి ఓషన్స్ నుంచి వచ్చిన కూల్ బ్రీజెస్ రెండు మిక్స్ అయ్యి టెంపరేచర్ ఏం చేస్తాయి, కంట్రోల్ చేస్తాయి. ఎందుకు డే టైమ్స్ లో ల్యాండ్ లో టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఓషన్ లో ఎందుకు ఇంక్రీజ్ కాదంటే డ్యూ టు హై స్పెసిఫిక్ హీట్. ఇప్పుడే చెప్పాం, స్పెసిఫిక్ హీట్ వాల్యూ ఎక్కువగా ఉంటే ఎక్కువ టైం తీసుకుంటుంది హీట్ అవ్వడానికి. ఇప్పుడు డే టైం అయిపోతుంది, డే టైం అంతా హీట్ ఎనర్జీ స్టోర్ అయి హీట్ అయి ఉంటుంది వాటర్. నైట్ టైమ్స్ లో ల్యాండ్ యొక్క స్పెసిఫిక్ హీట్ తక్కువ కాబట్టి నైట్ టైమ్స్ లో స్పెసిఫిక్ హీట్ వాల్యూ తగ్గిపోతుంది. అంటే ల్యాండ్ అనేది కూల్ అయిపోతూ వస్తుంది. అలాగని మైనస్ లోకి వెళ్ళిపోతుంది టెంపరేచర్ అంటే వెళ్ళిపోదు. దానికి కారణం ఏమంటే నైట్ టైమ్స్ లో ఓషన్స్ నుంచి హాట్ బ్రీజెస్ వస్తాయి, ఇక్కడ కూల్ బ్రీజెస్. ల్యాండ్ లో ఓషన్స్ నుంచి వచ్చిన హాట్ బ్రీజెస్ రెండు మిక్స్ అయ్యి టెంపరేచర్ ఏం చేస్తాయి, మరింత తగ్గిపోకుండా బ్యాలెన్స్ చేస్తాయి. ఇలా ఈ ఓషన్ అనేది మన ఎర్త్ లో అట్మాస్ఫియర్ అనేది మరింత టెంపరేచర్ పెరగకోకుండా ఉండడానికి ఒక కారణం అని చెప్పచ్చు. సో వి షుడ్ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హైయర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్. అర్థమైందా నాన్న? ఇది అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. ఓషన్స్ ని ఏమని పిలుస్తాం? హీట్ స్టోర్ హౌసెస్ అని పిలుస్తాం. హీట్ ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఎక్కువగా ఎక్కడ స్టోర్ అవుతుంది, ఈక్వేటర్ దగ్గర. తర్వాత అక్కడి నుంచి మోడరేట్ అవుతుంది నార్త్ పోల్ సౌత్ పోల్. అక్కడి నుంచి మళ్ళీ నార్త్ పోల్ సౌత్ పోల్ కి దూరంగా హీట్ ఎనర్జీ ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా వాటర్ అనేది మన ఎర్త్ పైన టెంపరేచర్ ని మరింత పెంచకుండా, నైట్ టైమ్స్ లో మరింత తగ్గించకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం అప్రిషియేట్ చేయాల్సిందే కదా వాటర్ యొక్క రోల్ ని. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఒక
నెక్స్ట్ మనకి మెథడ్ ఆఫ్ మిక్స్చర్ ఉంది. టైం కూడా అయిపోయింది. ఎస్టర్డే కూడా 5 minutes ఎక్కువ తీసుకున్నాను, సో దాన్ని మన్నించండి. ఐఎమ్ వెరీ సారీ ఫర్ టేకింగ్ మోర్ టైం. సో ఈరోజు కరెక్ట్ గా టైం అవుతుంది అనుకుంటా. సో మెథడ్ ఆఫ్ మిక్స్చర్ టుమారో క్లాస్ లో డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ మీకు చెప్తున్నాను, ఏమన్నా అర్థం కాకపోతే అడగండి, గ్రూప్ లో నా నెంబర్ ఉంటుంది. సో మీరు అడిగి తెలుసుకోండి. అండ్ లేట్ గా జాయిన్ అయిన వాళ్ళు, వచ్చి వెళ్తున్నారు కొంతమంది, వాళ్ళకి ఇప్పుడిప్పుడే జాయిన్ అవుతున్న వాళ్ళకి ఆల్రెడీ జరిగిన క్లాసెస్ యొక్క వీడియో లెక్చర్స్ ని యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు టీచ్మెంట్ యాప్ లో లాస్ట్ లో స్టడీ మెటీరియల్ లో యూట్యూబ్ వీడియోస్ లో వెళ్తే మీకు కనిపిస్తుంది, లేదా ఏపీ ఫిజిక్స్ వాళ్ళ యూట్యూబ్ లో టైప్ చేయండి. సో మీకు ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ప్రీవియస్ వీడియోస్ అన్ని మీరు చూడొచ్చు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా బై బై, జై హింద్.